ఎన్ఆర్ఏ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తా విశేషాలు. ఉమ్మడి అభ్యర్థి 164 మందిని అసెంబ్లీకి పంపించి అదేవిధంగా 21 మంది ఎంపీలని పార్లమెంట్కి పంపించినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి ఒక అవకాశం మాకు దక్కింది. ప్రత్యేకించి రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అడుగుజాడలో నడుస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి పాటుపడేలాగా బీసీ, ఎస్సీ, మైనార్టీ వీరందరికీ ప్రత్యేకమైనటువంటి స్థానాలు కల్పిస్తూ ప్రత్యేకించి ఉమ్మడి అనంతపురం జిల్లాకి 2 బీసీ మంత్రుల్ని ఇక్కడ మాకు ఇచ్చి తద్వారా అనంతపురం జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాలకి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందజేయాల లక్ష్యంతో ఈరోజు మా ప్రభుత్వం నడుస్తూ ఉంది. గతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మొట్టమొదటి సంతకాన్ని మెగా డిఎస్సి మీద సంతకం చేసి తద్వారా యువతకి అత్యధికంగా ఉద్యోగాలు లభించేటువంటి మొదటి లక్ష్యానికి ఆ రోజు మొదలు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేద ప్రజలు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నటువంటి వృద్ధాప్య పింఛన్లు కావచ్చు, వికలాంగ పింఛన్లు కావచ్చు, వీటన్నిటికీ కూడా శ్రీకారం చుట్టి దేశంలో ఎక్కడ లేని విధంగా 7,000 రూపాయలని ఒకరోజు ఉదయాన్నే స్వయాన ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళి అందజేయడం అనేది చరిత్రలో లిఖించదగినటువంటి ఒక విషయాన్నిగా నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి మీకు అందరూ తెలుసు. అనేక రకాల ఇబ్బందులు పడి ఆర్థికమైనటువంటి పరిస్థితుల వల్ల ఈరోజు రాష్ట్రం బడ్జెట్ని తీసుకోవాలంటే తప్పకుండా కేంద్రం నుంచి మనకి నిధులు రావాల్సిన పరిస్థితుల్లో కూడా రాష్ట్రాన్ని గాడిలో పెట్టేటువంటి ప్రయత్నం